సాయంత్రం అయిందంటే చాలు ఈదురుగాలుల బీభత్సం, భారీగా వర్షం, ఏదో ఒకటి కింద పడ్డం, ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవడం. గత వారం రోజులుగా రాజధాని వాతావరణం హైదరాబాదీలను భయపెడుతోంది. ఎప్పుడు ఏది మీద పడి ప్రాణాలు తీస్తుందో అన్న భయం నగరవాసులను వెంటాడుతోంది. గాలివాన నగర జనాల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ముఖ్యంగా వర్షం పడితే చాలు, అంటే గాలివాన కురిసినప్పుడల్లా ఎప్పుడు ఏది పైన పడుతుందో తెలియని అయోమయ స్థితిలో నగరవాసులు ఉంటున్నారు. అంటే సాయంత్రం అయిందంటే చాలు ఖచ్చితంగా హైదరాబాద్లో దాదాపు 3-4 రోజులుగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ వాసుల్ని వెంటాడుతోన్న భయం. సాయంత్రం అయ్యిందంటే చాలు సిటీ జనాల గుండెల్లో దడ. ఎప్పుడు ఏది మీద పడుతుందో అనే టెన్షన్. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ వాతావరణం విచిత్రంగా మారింది. మధ్యాహ్నం ఎండ దంచి కొడుతుంటే సాయంత్రం అయ్యిందంటే చాలు మేఘాలు కమ్ముకోవడం, ఆ వెంటనే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రావడం, ఆ తర్వాత వాన బీభత్సం కొనసాగడం కామన్గా మారింది. అయితే ఈ అకాల వర్షాలకు ఇన్నాళ్ళు చెట్లు, గోడలు, ఇంటి పైకప్పులు కూలిన ఘటనలున్నాయి. కానీ సోమవారం ఎల్బీ స్టేడియంలో భారీ ఫ్లడ్ లైట్ టవర్ కూలడంతో నగర జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో వర్షం పడితే చాలు ఎప్పుడు ఏది తమపై పడుతుందో అనే భయంతో ఉన్నట్టు నగర వాసులు చెబుతున్నారు. వాహనదారులైతే వర్షంలో తడవకుండా చెట్ల పక్కన ఆగారో అంతే, చుట్టుపక్కల చూస్తూ భయంతో గడపాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ చెట్టు, ఏ హోర్డింగ్ తమపై పడుతుందో అనే టెన్షన్ పట్టుకుంది. చిన్నపాటి గాలి వీస్తే చాలు హోర్డింగ్స్, ఆర్చులు వంగుతున్నాయి. హోర్డింగ్స్ నుంచి ఫ్లెక్సీలు చిరిగిపోయి రోడ్లపై, విద్యుత్ వైర్లపై పడుతున్నాయి. దీంతో రోడ్లపై ఏ హోర్డింగ్ ఎప్పుడు మీద పడుతుందోనన్న భయం నగర వాసుల్ని వెంటాడుతోంది. అయితే గ్రేటర్ పరిధిలో హోర్డింగ్లను నిషేధిస్తూ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. కానీ రోడ్లపై ఎక్కడ చూసినా హోర్డింగ్లు కోకొలలుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వాటి భద్రత ఎంత మేర అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి గాలివానకు కూడా భారీ హోర్డింగ్లు కూలుతూ ఉండడంతో అలాంటి వాటిపై గ్రేటర్ అధికారులు నజర్ పెట్టాలని కోరుతున్నారు. హోర్డింగ్ల విషయంలో ప్రతి ఏటా స్ట్రక్చరల్ స్టెబిలిటీ ధృవపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా హోర్డింగ్ల యజమానులు ఇలాంటి పత్రాలేవి సమర్పించడం లేదు. ఇలాంటి సందర్భంలో హోర్డింగ్ల భద్రతపై దృష్టి సారించాలని, అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. సిటీలో ఉన్నటువంటి హోర్డింగ్స్ల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే హోర్డింగ్స్ సరైన భద్రతగా ఉన్నాయా లేవా, అవి ఫిట్గా ఉన్నాయా లేవా అనే విషయంలో అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. 0% అశోక్తో కలిసి రమణ, HNTV, హైదరాబాద్.